ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ స్వాగతం అండి, సుస్వాగతం. ఈరోజు విజయనగరంలో ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం గురించి అన్నీ వివరిస్తామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో పెట్టండి. విజయనగరంలో ఉన్న అనేక ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో ఈ జ్ఞాన సరస్వతి ఆలయం మొదటి స్థానం వహిస్తున్నదండి. ఈ ఆలయ విశేషాల గురించి వివరిస్తామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. వీడియోలోకి అందరికీ స్వాగతం అండి. ఈరోజు విజయనగరంలో ఉన్న బాసరగా ఉత్తరాంధ్ర బాసరగా ప్రసిద్ధి చెందిన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉన్నామండి. ఆలయ విశేషాలు వివరిస్తామండి. ఈ ఆలయం 2006-2008 మధ్య నిర్మించబడింది. ఇది ఉత్తరాంధ్ర జిల్లా వరకే కాకుండా గోదావరి జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకుంటూ ఉంటారండి. ఈ ఆలయంలో ప్రధానంగా సరస్వతి దేవి ఉంటారండి. సమాంతర దేవతలుగా ధన్వంతరి దేవి, లక్ష్మీదేవి, భువనేశ్వరి దేవి కూడా ఉంటారండి. అలాగే ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నప్పుడు విద్యాగణపతి ఆలయము, తారా బృహస్పతి, కార్తికేయులు, ధన్వంతరి, యోగాంజనేయ స్వామి, లక్ష్మీ హయగ్రీవుడు, గరుత్మంతుడు వీళ్ళందరినీ దర్శనం చేసుకుంటూ ప్రధానంగా సరస్వతిదేవిని దర్శించడానికి వెళ్తామండి. ఈ ఆలయంలో ముఖ్య విశేషాలు ఏంటంటే ఇక్కడ అక్షరాభ్యాసము, తులాభారము రెండూ జరుగుతూ ఉంటాయండి. బాసర తర్వాత ఎక్కువ సంఖ్యలో జరిగే అక్షరాభ్యాస కార్యక్రమాలు ఇక్కడేనండి, ఉత్తరాంధ్ర జిల్లాలోనే జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందండి. సాయంకాలం 5 నుంచి 8 గంటల వరకు ఉంటుందండి. ఇక్కడ ముఖ్యంగా వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారండి. అలాగే నవరాత్రి సేవలు, దసరాల్లోని వినాయక చవితి వంటి వేడుకలు కూడా ఘనంగా చేస్తూ ఉంటాయండి. తులాభారం కూడా జరుగుతుంటుందండి. ఇక్కడ శనగలు, పైసలు ఏమి మనం ఒప్పుకుంటే అవి కమిటీ వాళ్ళు ఏర్పాటు చేస్తారండి. దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి అక్షరాభ్యాసం వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ బస్సు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయండి. ఇక్కడే గుడిలోనే ఉండొచ్చు, ఉండి ఉదయం అక్షరాభ్యాసం చేసుకుని వెళ్ళొచ్చండి. భోజన వసతి అలాగే రాత్రి నైట్ హాల్ట్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉన్నదండి. పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేకమైన పార్క్ సదుపాయం కూడా ఉన్నదండి. అందమైన పార్క్ కూడా ఉన్నది. ఇక్కడ పిల్లలు హాయిగా ఆడుకోవచ్చండి. ఇది విజయనగరం ఎస్విఎన్ నగర్లో ఉందండి. సుమారు రైల్వే స్టేషన్కి కానీ బస్ స్టేషన్కి కానీ 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇక్కడ అక్షరాభ్యాసం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, ముందుగా కూడా వచ్చి బుక్ చేసుకోవచ్చు అండి. ఇదండి విజయనగరంలోని శ్రీ జ్ఞాన సరస్వతి కోవెల విశేషాలు. మరికొన్ని టెంపుల్స్తో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు పంపించండి. నమస్తే అండి.